హలో హాయ్ వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక మంచి డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. సో అప్పటి వరకు ఏమేమి వర్క్స్ చేస్తానో అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే పాలైతే వేడి చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే ఒక పక్కకి రైస్ అయితే పెట్టేశాను. సో వ్యూ అయితే మార్నింగ్ 6 o'clock అనమాట. మంచిగా ఉంది. సన్ రైజ్ మెల్లిమెల్లిగా వస్తూ సో క్యాప్చర్ చేశాను అనమాట. అది హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఫస్ట్ టైం నేనైతే డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. దట్ టు ఇంట్లో ఉండి ఎలా నేను ఉంటాను, సో ఏమేమి చేస్తానో అవన్నీ షూట్ చేస్తున్నాను. సో వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అండ్ ఫస్ట్ అయితే మా పాపనైతే మేము స్కూల్ పంపాలి. 7:15 వరకు తన బస్సు వస్తుంది. సో దానికోసం అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు పన్నీర్ రైస్ చేస్తున్నాను అండ్ స్నాక్స్కి మకానా పెట్టేస్తున్నాను. సో మా పాప స్కూల్లో అయితే టిఫిన్ అక్కడే ఇస్తారు కాబట్టి జస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ పెడితే సరిపోతుంది. అండ్ తన బస్ 7:15కి చాలా ఎర్లీగా వెళ్ళిపోతుంది. మా ఇంట్లో అందరికన్నా తనే ఫస్ట్ కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది. 6:30కే తను లేపేస్తాను. సో అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ని అయితే. హాయ్ రిత్విక్, గుడ్ మార్నింగ్. సో నేనైతే మా పాపని పంపించేసి ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే పూజ చేసుకుందాం. మా బాబు అయితే లేచాడండి. సో ఇంతే, ఇంకా మార్నింగ్ లేచాడంటే మొత్తం అతుక్కపోతాడు, ఐస్కాంతం అయిపోతాడు మాకు. సో లెట్స్ గో. ఓం నమ శివాయ. ఓం 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 నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. బెల్ ఇంకా టైం ఉంది రుతు, బెల్కి ఇంకా టైం ఉంది. ఒక్క నిమిషం. జీజా 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 జీజా, అందరు జేజులే. జై 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 అను, దండం పెట్టుకో. జేజ 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 జీజా జీజా జీజా. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. అమ్మా జీజా ఆగు. ఓం నమ శివాయ. ఓం శ్రీరామ్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాన్న పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు ఒక హెల్దీ స్మూతీ అయితే చూపిస్తాను. సో పాలలో అయితే ఫస్ట్ మకానా, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం క్యాషూ యాడ్ చేశాను. అండ్ చియా సీడ్స్ విత్ యాపిల్ చేయాలన్నమాట. అండ్ మనకి స్వీట్నెస్ కోసం కొంచెం ఖర్జూ యాడ్ చేయాలి. సో ఇది ఒక మనకి వేడి పాల్లో కొంచెం నానితే ఇవన్నీ కొంచెం ఈజీగా స్మూత్గా గ్రైండ్ అవుతాయి కాబట్టి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఈసారిదే అనమాట.
సో ఆ హెల్తీ స్మూతీ చూపించాను కదండి, మకానా, డ్రై ఫ్రూట్స్ అండ్ మనకి స్వీట్నెస్ కోసం కొంచెం ఖర్జూర యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే బనానా ఆర్ యాపిల్ అయితే వేసి మనం స్మూతీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే చేసి చూపిస్తాను, లెట్స్ గో. సో ఇవన్నీ గ్రైండ్ చేయాలన్నమాట, మంచిగా స్మూత్గా. మనకి థిక్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మిల్క్తో. సో అలా మనకి మంచిగా స్మూతీ అవుతుంది. మార్నింగ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఫుల్లింగ్గా ఉంటుంది అండ్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఈజీగా క్విక్గా చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి రెసిపీ. అండ్ ఫస్ట్ అయితే మా హస్బెండ్ వర్క్ కోసం బయటకు వెళ్ళిపోతున్నారు, ఆఫీస్ కాకుండా. సో ఆయనకైతే ఇచ్చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ తన బ్రేక్ఫాస్ట్ అనమాట. తనది నాది అప్పుడప్పుడు నాది మారుతూ ఉంటుంది. సో తనకి కూడా అంతే, సలాడ్, స్మూతీ, సో ఇలానే ట్రై చేస్తున్నాము. అండ్ విత్ బాయిల్డ్ ఎగ్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను నేనైతే, మళ్ళీ నేను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఓట్స్ వేసుకున్నాను. సో మనకి మ్యూస్లీ ఓట్స్ ఉంటాయి కదా, సో ఆ ఓట్స్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం బాదం వేసాను అండ్ నేనైతే క్యాషు వేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ మకానా వేసాను, మన ఇష్టం అనమాట, డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేసుకోవచ్చు. అండ్ కొంచెం స్వీట్నెస్ కోసం 2 ఖర్జూరాలు అయితే వేసుకుంటున్నాం. మనకి డేట్స్ ఏంటంటే హెల్దీగా ఉంటాయి అండ్ మనకి ఫుల్ఫిల్లింగ్గా ఉంటాయి, ఎనర్జీ కూడా ఇస్తాయి అనమాట. అండ్ చియా సీడ్స్ అయితే ఫైబర్ ఉంటాయి, సో దానికోసం వేసుకుంటాం. అండ్ ఇలా పాలలో వేసి మిక్స్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే మనం హ్యాపీగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో మనకి బనానా బాగుంటుంది అండ్ యాపిల్ బాగుంటుంది. సో 2 స్వీట్ అనే ఇస్తాయి, మనకి ఎక్కువ ఈ ఓట్స్ తిన్న అనే ఫీలింగ్ కూడా రాదనమాట. అండ్ దీంట్లో నేను కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం చాక్లెటీ ఫీలింగ్ రావాలనుకుంటే ఇలా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో వాళ్ళైతే ఈజీగా తీసుకుంటారు, బికాజ్ ఓట్స్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో మనకైతే ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్, మంచి స్మూతీ. దీంట్లో ఓట్స్ అండ్ మనకి నట్స్ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ వితౌట్ షుగర్, జాగ్రీ కూడా యాడ్ చేయకుండా మనం ఓన్లీ డేట్స్తో చేసుకున్నాం కాబట్టి మంచి హెల్దీ మార్నింగ్ అయితే చాలా ఫుల్గా ఉంటుంది. సో మనకు మధ్యాహ్నం వరకు ఏవి గుర్తురావన్నమాట. సో ఇలా కోకో పౌడర్ వేస్తే కొంచెం మంచి లుక్ వస్తుంది అండ్ పిల్లలకి కూడా ఇవ్వచ్చు మనం ఇలా కోకో పౌడర్ వేస్తే. దట్ టు అన్స్వీటెండ్ కాబట్టి అది కూడా హెల్దీ. సో ఐఎమ్ హ్యావింగ్ దిస్. అండ్ ఆ తర్వాత అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో పన్నీర్ కర్రీ చేద్దామని టమాటా, క్యాషు అయితే కొన్ని నానబెట్టుకున్నాను ఫస్ట్ అయితే. అండ్ టమాటా అయితే కట్ చేసుకున్నాను ఇలా. సో వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈరోజు మార్నింగ్ జనరల్గా మార్నింగే కుకింగ్ అయిపోద్ది. సో ఈరోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళారు కాబట్టి, ఆఫీస్ కాదు కాబట్టి, సో కొంచెం మెల్లిగా కుక్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయ్యాక. సో ఇలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చిన్నగా. అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ పన్నీర్ ఉంటుంది కదా, సో దాన్ని ముక్కలు చేసుకొని అండ్ వీటిలో పసుపు, కారం, ఉప్పు దాంతో కాసేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాలన్నమాట. జస్ట్ వాటిని వేసి ఇలా మనం జస్ట్ రోల్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ వీటిని మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. పన్నీర్ కూడా కొంచెం ఉప్పు, కారం పడుతుంది కదా, టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలా కుకింగ్ చేస్తూ సైమల్టేనియస్గా మా బాబుకి కూడా ఫుడ్ పెడుతున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను. సో అదే ఉప్మా పెడుతున్నాను అనమాట, పోహాతో చేశాను. అండ్ ఇక్కడైతే రీసెంట్గా ఇది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నెట్ఫ్లిక్స్లో సోడా పాప్ అనే ఒక క్యారెక్టర్ వచ్చింది కదా, సో ఆ సాంగ్కి చాలా అడిక్ట్ అయిపోయాడు. ఇంట్లో మా పాప అండ్ చూస్తారనమాట, మా పాప ఇంకా పిల్లలు. సో సో అలా వాళ్ళతో చూసి వీడికి కూడా సాంగ్ అంటే చాలా ఇష్టమైపోయింది. సో ఇదే అనమాట సోడా పాప్ అనేది. సో మంచిగా ఫుల్ ఎంతూజియాస్టిక్గా ఉంటుంది సాంగ్ అయితే, చాలా బీట్గా ఉంటుంది. సో రోజు చూస్తూ ఆడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నాను ఈరోజు. అలా కట్ చేస్తే కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, సో అవైతే మనం ఫ్రై చేసుకోవాలి.
అండ్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే పచ్చిమిరపకాయలు నేను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను, మా ఇంటి చెట్టువి. సో అలా 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఉల్లిపాయలు తరుక్కున్నాం కదా చిన్నగా, సో అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇలా బిర్యానీ మసాలా కొన్ని వేసుకోవాలన్నమాట. అండ్ బఠానీ కూడా వేస్తున్నాను కొంచెం. సో ఫ్రోజన్ బఠానీ ఇవి ఆల్రెడీ ఒలిచిపెట్టినవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, మేము స్టోర్ చేసుకున్నాం. సో వాటిని మనము వాటర్లో వేసి పెట్టుకుంటాం. సో అలానే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేస్తున్నాను. సో టేస్ట్ బాగుంటుంది, పన్నీర్ బటర్ మసాలా లాగా. అండ్ ఇక్కడ మనం దినుసులు ఉన్నాయి కదా బిర్యానీవి, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు, సాజీరా ఇవి వేస్తున్నాం అంటున్నాను. సో అవి ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ. అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం తరుక్కున్న పుదీనా కూడా వేస్తున్నాను. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా. సో అలా ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకొని, మనం ప్యూరీ చేసుకున్నాం కదా టమాటో, క్యాషు, సో ఆ ప్యూరీ కూడా వేసేసుకొని కలుపుకొని దీంట్లోనే కొంచెం కారం, ఉప్పు అండ్ పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సో ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అండ్ మనం కన్సిస్టెన్సీ బట్టి వాటర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనం ఉల్లిపాయలతోనే బఠానీ కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ అన్ని మసాలన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే సరిపోయినంత వేసుకోవాలన్నమాట, సో కొంచెం టేస్ట్ తగ్గట్టు. అండ్ ఆ తర్వాత మనకి గరం మసాలా అయితే వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు ఈ గ్రేవీలో కొంతసేపు పెట్టుకోవాలన్నమాట, కొంచెం ఆ పన్నీర్ ముక్కలకి ఆ గ్రేవీ అవన్నీ మసాలా అంతా పట్టేలాగా. అండ్ మనకి తగిన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది మన పన్నీర్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ నేనైతే మా బాబుకి స్నానం అయితే చేయించేసానండి. సో ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను కదా సైమల్టేనియస్గా. సో అలా అయిపోయాక కాసేపు ఆగి స్నానం కూడా చేయించాను. అండ్ ఇప్పుడైతే ఫుల్ నిద్రలో ఉన్నాడు బాబు అయితే. ఇప్పుడు పడుకోబెట్టాలన్నమాట. సో చూసారా, స్లీపీ ఐస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఇలా రాగా తీశాను వీడియో అయితే. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మరిన్ని వీడియోస్ కూడా నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఇలా రా క్లిప్స్ అన్నీ షూట్ చేసి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్, కీప్ స్మైలింగ్.